చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో తండ్రిని నియమించాడు. ఆయనకి ఇష్టమైన కాపర్లను, షెపర్డ్స్ను తండ్రిలాగా నియమించాడు. గుర్తుపెట్టుకోండి, కాపరి కిందికే అపోస్తలులు రావాలి, కాపరి క్రిందికే బోధకులు రావాలి, కాపరి క్రిందికే సువార్థికులు రావాలి, కాపరి క్రిందికే ప్రవక్తలు రావాలి. వీళ్ళందరూ కూడా చర్చిలోనే ఉండాలి. చర్చ్ లేనటువంటి సేవకులు ఎవరిని కూడా త్వరగా అంగీకరించద్దండి. లోకల్ చర్చ్తో సరియైన సంబంధం లేని ఏ దైవ సేవకుని మీరు ఎంటర్టైన్ చేయొద్దు, త్వరగా యాక్సెప్ట్ చేయొద్దు, నమ్మద్దండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒక సంఘములో సంఘ కాపరి యొక్క అధికారం క్రింద ఉండని వారిని ఎవ్వరిని కూడా అంగీకరించవద్దు. ప్రౌడ్ పీపుల్. ఎందుకంటే ఒక పాస్టర్ కింద ఉండాలంటే అది దీనత్వం అవసరం అండి. దీనత్వం కావాలి. ఒక సంఘ కాపరి క్రింద ఉండాలంటే దీనత్వం కావాలి. లోబడి ఉండాలి, అణిగి ఉండాలి, తగ్గి ఉండాలి అంటే దీనత్వం ఉండాలి. దేర్ వాజ్ వన్ ఇవాంజలిస్ట్, ఐ యూస్ టు కాల్ హిమ్. నేను ఒక్కసారి చూశాను, పిలిచాను. బాగా ఆయనకు గిఫ్టింగ్ ఉంది, బాగా వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అసలు ఎలా చెప్తాడంటే, మీ ఇంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయని చెప్తాడు, ఆ చెట్టుకు ఎన్ని పుష్పాలు ఉన్నాయో చెప్తాడు, మీ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయో చెప్తాడు, అన్ని రూములు చెప్తాడు, అంతా చెప్తాడు అనమాట. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్ అట్ ద గిఫ్టింగ్. జ్ఞానవాక్యం, విపరీతమైనటువంటి జ్ఞానవాక్యం. నేను ఇన్వైట్ చేశాను, ఒకసారి చర్చ్కి ఇన్వైట్ చేశాను. నా రండి అన్న, మా చర్చ్ కూడా రండి అన్న అని ఇన్వైట్ చేశాను. సో హీ అటెండెడ్, హీ కేమ్. సో మంచిగా వాక్యం చెప్పారు, గిఫ్ట్స్లో మూవ్ అయ్యాడు. ఐ గివ్ హిమ్ వెరీ గుడ్ ఆఫరింగ్, మంచి ఆఫరింగ్ ఇచ్చాను. తర్వాత నేను పిలవలేదు, నేను పిలవకుండా కూడా ఆయనే వచ్చాడు. సో ఐ ఆనర్డ్ హిమ్. నేను ప్రక్క నుండి ఆయనకి అవకాశం ఇచ్చాను, వాక్యం చెప్పారు, కానుక ఇచ్చి పంపించాను. థర్డ్ మంత్ కూడా పిలవకుండానే వచ్చాడు ఆయన. సో నాకు కొంచెం నాట్ యాక్సెప్టబుల్ టు మై స్పిరిట్. నాకు పర్సెప్షన్ బాగా తెలుస్తుంది, నాకు కనిపించదు కానీ నాకు తెలుస్తుందండి. నా స్పిరిచువల్ ఐస్ కంటే నా స్పిరిచువల్ హార్ట్, నా స్పిరిట్ బాగా టకా నేను పట్టేస్తుంది అనమాట. నేను అడిగాను, అన్న మీరు చర్చికి ఎక్కడికి వెళ్తారు అని అడిగాను. మనకేం చర్చ్ లేదు బ్రదర్, చర్చ్ ఏం లేదు, నేను చర్చికి వెళ్ళను, ఇలాగనే తిరుగుతూ ఉంటాను అట్లా. మై గాడ్ దండం పెట్టి ఎంత త్వరగా నేను తప్పించుకున్నాను అంటే అంత త్వరగా తప్పించుకున్నాను. ఒక అధికారం క్రింద ఉండనటువంటి ఏ సేవకుని అంగీకరించద్దండి. ఎవరైనా ఒక సేవకుడు ఉన్నారంటే వాళ్ళ పైన ఎవరున్నారు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పైన ఎవరొకరు ఉండాలి. పైన ఎవరు లేరనుకోండి, వాళ్ళకు ప్రొటెక్షన్ లేదు, వాళ్ళ బోధ వినే వాళ్ళకు ప్రొటెక్షన్ లేదు. పైన ఎందుకు పెట్టుకోరంటే లోబడాలి కదా, ఆయన లోబడాలి.